కడప జిల్లా బద్వేల్ పట్టణంలో బీజేపీ కార్యాలయం నందు బద్వేల్ అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ గా గాజులపల్లి సంజీవరెడ్డి, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బిజివేముల భాస్కర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు వనం నరసింహులు ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1916 సెప్టెంబర్ 25వ తేదీన ఉత్తరప్రదేశ్లోని మధుర దగ్గర నగ్లా చంద్రభాన్ అనే గ్రామంలో జన్మించారు. 1937లో మొదటి కొద్దిమంది స్వయం సేవకులలో ఒకరిగా చేరి ప్రాదేశిక సహప్రచారక స్థాయికి ఎదిగారు. 1952లో భారతీయ జనతా సంఘ్లో చేరి ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 67లో జనసంఘ్ అధ్యక్ష పదవి చేపట్టే వరకు ఆ పదవిలో కొనసాగారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణానంతరం పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని విజయపథంలో నడిపించారు. అలాగే ఆర్ఎస్ఎస్ ద్వారపత్రిక పాంచజన్య, లక్నో దినపత్రిక స్వదేశులకు సంపాదకీయులుగా వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్ర సిద్ధాంతానికి పునాదిగా చెప్పబడే ఏకాత్మత, మానవతావాదం, శంకరాచార్య జీవిత చరిత్ర వంటి పుస్తకాలు, హిందీలో చంద్రగుప్త మౌర్య నాటకం, మరాఠీ నుండి ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ జీవిత చరిత్ర అనువాదం వంటి పలు రచనలు చేశారు. 1968 ఫిబ్రవరి 11న ఆయన అకాల మరణం చెందారని అన్నారు. అనంతరం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో బద్వేల్ మండల అధ్యక్షులు నాగిరెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, అట్లూరు మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తర్వాత వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులు చిన్ననాడే చనిపోతే తాళ్ళ దగ్గర బతికిండు. మళ్ళా కొద్ది రోజులు వచ్చేసి మేనమామ దగ్గర విద్యావంతులయ్యి ఆయన ఎన్నో కష్టాలు పడి ఏకాత్మత మానవతావాదం అనే మా పార్టీ సిద్ధాంతాన్ని రచించిన గొప్ప వ్యక్తి, చాలా నిదానస్తుడు, చాలా మంచి వ్యక్తి. ఎన్నో ఆటుకోట్లకు వదులుకొని ఆ రోజుల్లో ఎంతో నిష్ఠతో ఏకాగ్రతతో పనిచేసినటువంటి మహనీయుడు. అటువంటి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే. ఈరోజు ఆయన జన్మదిన శుభ సందర్భంగా మేమంతా వచ్చడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము. పండిట్ దీన్ దయాళ్ జన్మదిన శుభాకాంక్షలుగా మేము ఈరోజు ఆయన పండిట్ దీన్ దయాళ్ జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు ఆయన పటాన్ని పెట్టి పూలమాల అర్పించినాము. 1950లో ఈయన జనసంఘ అనే ఒక పార్టీ కూడా స్థాపించిన రోజు ఆ జనసంఘే జనసంఘ పార్టీ స్థాపించి ఈరోజు భారతీయ జనతా పార్టీ పేరులోకి వచ్చింది. కానీ 1977లో జనతా పార్టీ విడుదలైన తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీగా 1980